మన దేశంలో ఇండియా అంటే ప్రేమలోనోళ్ళు లేరు కానీ బాధ్యత లేని వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు కొడుతున్నది. మరి లేకుంటే ఏంది? చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయద్దు అనే ఇంగితం లేని వాళ్ళు ఎక్కువ ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పుండ్రి. కానీ బెంగుళూరు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఊకలిదుల్లో దేశం మీద భక్తి లేనట్టు చేసేటోళ్ళను, నేను ఒక్కరిని వేస్తే దేశంలో చెత్త పెరుగుతున్నదా అనుకునేటోళ్ళను, బాధ్యత అనేది మా ఇంటా వంట లేదు అని ఫీల్ అయ్యేటోళ్ళను గుర్తుపట్టి ఇవాకిట్లా వాళ్ళ ఇంటి ముందట చెత్తను గుమ్మరిస్తుండ్రు. మీరు రోడ్డు మీద ఏడబడితే ఆడ చెత్త వేసుకుంటూ పోతే ఊడ్చుకుంటూ వచ్చేదానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా మీ జీతగాళ్ళ? భారతీయునిగా ఉన్నప్పుడు బాధ్యతతో ఉండాలి కదా. చదువు సంధ్య లేని వాళ్ళ తీరుగా చెత్తను మీ ఇష్టం ఉన్న కాడ వేస్తే గిట్లనే చేస్తామన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఎత్తిపోసుకోండి. ఈ చెత్త ఎత్తుతుంటే తెలుస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు బాధలు ఎట్లుంటాయో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మెదులుండ్రి అన్నట్టు చేసిండ్రు. అంతేకాదు 2000 ఫైన్ వేసిండ్రట. మరి అంతే కదా, దేశంలో చెత్త పెరుగుతున్నది, దాంతో భూమిలో ఉన్న నీళ్లు కూడా కలుషితమై ఖరాబ్ అవుతున్నాయి, మనుషులకు లేనిపోని రోగాలు వస్తున్నాయి అనేది చూస్తున్నాం కదా. అయినా చాలా మంది ఇప్పటికీ చెత్తను చెత్తకుండీలా డబ్బాలల్లా వేస్తలేరు. వీళ్ళు ఒక్కరికే కాదు, అంతటా ఇట్లనే చేస్తే దేశం మొత్తంలో ఒక వారంలోనే క్లీన్ అవుతుంది కావచ్చు కదా.